హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. వాట్ ఆర్ ద పాసిబుల్ లిమిటేషన్స్ ఇన్ మిటిగేటింగ్ గ్లోబల్ వార్మింగ్ ఎట్ ప్రెజెంట్ అండ్ ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్? పాసిబుల్ లిమిటేషన్స్. అప్రోప్రియేట్ ఆల్టర్నేట్ టెక్నాలజీస్ ఆర్ నాట్ సఫిషియెంట్ అవైలబుల్. అంతే కదా, పాసిబుల్ లిమిటేషన్స్ ఇండియాకి, ఇది కరెక్ట్. ఇండియా కెనాట్ ఇన్వెస్ట్ హ్యూజ్ ఫండ్స్ ఇన్ R&D, ఇది కూడా కరెక్టే. మెనీ డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ సెటప్ దేర్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, ఇది తప్పు. సో కాబట్టి థర్డ్ తప్పు అని అనుకుంటే 1 and 2 విల్ బి ద ఆన్సర్. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎస్పెషల్లీ రీసెంట్గానే బ్యాచ్ స్టార్ట్ అయింది, 2 days 3 days అయింది మనకి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్టెమిస్ 2. ప్రపంచం అంతా కూడా ఈ ఆర్టెమిస్ 2 మిషన్ గురించి మాట్లాడుకుంటుంది. ఇది బేసికల్గా ఏంటంటే, సాధారణంగా మనకి చంద్రుడి మీదకి పంపించడం రకరకాల ఉపగ్రహాలను మనందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ గట్టిగా మాట్లాడితే చంద్రుడి మీదకి మనుషుల్నే పంపించాం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మన గురించి చెప్తూ ఉంటాం. సో అయితే ఇప్పుడు అలా కాకుండా ఒక 4 రోజుల పాటు జరిగేటటువంటి, ఒక 4-5 రోజుల పాటు భూమి మీద నుంచి చంద్రుడి వరకు ఒక ఉపగ్రహం అని కూడా అనకూడదని, ఒక వెహికల్, ఒక క్యాప్సుల్ అనాలి. ఇది చంద్రుడి వరకు కూడా వెళ్ళి చంద్రుడి చుట్టూ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని, ఆ విషయాల్ని, అంటే చంద్రుడికి దాదాపుగా 4000 మైళ్ళ దూరంలో ప్రయాణించి మళ్ళా అక్కడి నుంచి భూమి చంద్రుడు తాలూకా గ్రావిటేషనల్ ఫోర్స్ని యూస్ చేసుకుని స్లింగ్ షాట్ అయి మళ్ళీ ఎర్త్ మీదకి వస్తుంది. సో ఆఫ్ కోర్స్ ఇది మనకి ఒక 10 steps ఇది చెప్తున్నారు. సో ఇది జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆస్ట్రోనాట్స్ ఈ యొక్క ఆర్టెమిస్ 2 మిషన్లో నాసా ఆధ్వర్యంలో ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళబోతున్నారు, చంద్రుడి మీదకి కాదు. సో ఇది చంద్రుడి తాలూకా సౌత్ పోల్ని కూడా, అంటే ఇది చంద్రుడు మనకు కనిపించేటటువంటి దిశ, దానికి వ్యతిరేక దిశలో మనం ఎక్కడికైతే చంద్రయాన్ 3 ఇట్లాంటివి పంపించామో ఆ దిశలోకి వెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి రంగం సిద్ధమైంది. సో దీన్నే ఆర్టెమిస్ 2 మిషన్ అని అంటున్నారు. సో ఇది న్యూస్లో అసలు ఎందుకు వచ్చింది అంటే, April 1న ఆల్రెడీ ఆర్టెమిస్ 2 మిషన్ లాంచ్ అయింది. ఇది ఒక టెస్ట్ ఫ్లైట్. ఇదేంటంటే క్రూ ఉంటారు, ఇందులో మనుషులు ఉంటారు. ఇది బేసికల్గా ఏంటంటే అర్త్కి బియాండ్లో లో ఎర్త్ ఆర్బిట్ అని ఉంటుంది. ఈ లో ఎర్త్ ఆర్బిట్లోకి మనుషుల్ని పంపించాలనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఆలోచన. దాదాపుగా 1969-70ల తర్వాత అమెరికా పంపిస్తున్నటువంటి, ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికా చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. అంతవరకు కూడా అమెరికా మనుషుల్ని పంపేటటువంటి ప్రయత్నం చేయలేదు కొన్ని కారణాల వల్ల. అయితే ముందుగా ఈ ఆర్టెమిస్ 2 మిషన్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ క్రూ మిషన్ ఆఫ్ ద ఆర్టెమిస్ ప్రోగ్రామ్. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ చాలా పెద్దది. అందులో ఇది ఆర్టెమిస్ మిషన్లో అఫ్కోర్స్ గతంలో మనం అంటే నా ఉద్దేశంలో మనుషులని చాలా చేశారు దీనికి సంబంధించి నాసా వాళ్ళు. సో దీనికి సంబంధించి ఆర్టెమిస్ 2 అనేటటువంటిది ఒక మిషన్. ఫస్ట్ అసలు చంద్రుడి దగ్గరికి వెళ్ళేటటువంటిది అపోలో 17 అని చెప్పి 1972లో ఒక హ్యూమన్ మిషన్ని ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పంపించింది. దాని తర్వాత 10 రోజులు ఈ యొక్క చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ఒరియన్ స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటిది కూడా ఇందులో ఉంటుంది, ఈ ఆర్టెమిస్ 2 మిషన్లోనే. అలాగనే డీప్ స్పేస్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, అంటే రానున్నటువంటి రోజుల్లో ఒకవేళ భూమి మీద మానవాళి నశించేటటువంటి అవకాశం కనుక ఉంటే, లేదా అటువంటి సందర్భం కనుక వస్తే, మనం స్పేస్లో రోదస్లో బ్రతకడానికి అవకాశాలను అన్వేషించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే చంద్రయాన్ 3 ప్రోగ్రాంలో భారతదేశం చంద్రయాన్ 2, 3లో కూడా చాలాసార్లు చెప్పింది, ఈవెన్ 1తో సహా, భూమి తాలూకా చంద్రుడి తాలూకా సౌత్ పోల్ ఏదైతే ఉందో, అంటే చంద్రుడి తాలూకా దక్షిణ ధ్రువం మీద మంచు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ భూమి కనుక నాశనం అయితే ఈ మంచు ఉన్నటువంటి ప్రాంతం అంటే నీరు ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మానవ ఆవాసాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగేటటువంటి పనే కదా అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ స్పేస్లో లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎంతవరకు ఉంటాయనేటటువంటిది అన్వేషించనున్నారు. సో ఇందులో 4 ఆస్ట్రోనాట్లు ఉంటారు. ఇద్దరేమో మిషన్ స్పెషలిస్టులు, ఒకళ్ళు కమాండరు, ఒకళ్ళు పైలట్. సో రీడ్ వైజ్మన్ ఈయన కమాండర్, నాసా వెటరన్, చాలాసార్లు ఈయన స్పేస్లోకి వెళ్ళాడు.
సో అలాగనే విక్టర్ గ్లోవర్ పైలట్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్, అంటే బ్లాక్ అండ్ వైట్ చెప్తూ ఉంటారు కదా, అట్లా ఇప్పటివరకు వైట్ పీపులే వెళ్ళారట. ఈయన ఫస్ట్ కలర్డ్ పర్సన్ విక్టర్ గ్లోవర్. ఈయన లో ఎర్త్ ఆర్బిట్లోకి దాన్ని పైలట్ అనమాట. సో ఆ మిషన్ ఆపరేట్ చేస్తాడు. అలాగే క్రిస్టినా కోచ్ ఫస్ట్ ఉమెన్ టు ట్రావెల్ మూన్స్ విసినిటీ, చంద్రుడు దగ్గరికి అతి దగ్గరగా వెళ్ళబోయేటటువంటి మొదటి మానవ మహిళ. అలాగనే జెరెమీ హన్సన్, ఈయన కూడా మిషన్ స్పెషలిస్ట్. ఈయన నాన్ అమెరికన్, ఇప్పటి వరకు కూడా అమెరికాకు చెందిన వ్యక్తులే వెళ్ళారు. నాన్ అమెరికన్ ఎర్త్ ఆర్బిట్ని వదిలి, అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి కక్షను వదిలి దూరంగా వెళ్ళబోయేటటువంటి మొదటి అమెరికేతర వ్యక్తి. ఇలా 4 వ్యక్తులు వెళ్తున్నారు. సో వీటి మీద మనకి ఎగ్జామినేషన్లో సమ్టైమ్స్ దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్. అయితే ట్రాజెక్టరీ ఏముంటుందంటే, వీళ్ళు వెళ్ళబోయేటటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో అది చంద్రుడి మీద దిగదు, కానీ చంద్రుడి చుట్టూ ఎగురుతుంది. సో ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ ఉంటుంది. ఇందాక నేను చూపించాను కదా, ఇది భూమి అని అనుకుంటే, ఇక్కడ చంద్రుడు అని అనుకుంటే, సో భూమి చుట్టూ ప్రయాణించి మళ్ళీ ఇలా వెళ్ళి, సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళా వస్తుంది. అంటే ఇక్కడ వరకు ఫ్యూయల్ని ఉపయోగిస్తుంది, కానీ దాని తర్వాత భూమి తాలూకా గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని, చంద్రుడి తాలూకా గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని తిరిగి మళ్ళీ భూమికి వస్తుంది. సో లూనార్ గ్రావిటీని స్లింగ్ షాట్గా వాడుతుంది, తర్వాత ఎర్త్ గ్రావిటీని ఉపయోగించుకొని స్లింగ్ షాట్ అయి అక్కడికి వస్తుంది అనమాట. సో ఆ రకంగా దీన్ని డిజైన్ చేశారు. ఇది దాదాపుగా చంద్రుడికి 7400 కిలోమీటర్లు దూరంలో ప్రయాణిస్తుంది. అంటే ఈ చంద్రుడు అని అనుకుంటే ఇక్కడ ఈ యొక్క శాటిలైట్ వాళ్ళు వెళ్ళబోయేటటువంటి క్రూ ఉంటుంది, క్రూ ఉన్నటువంటి క్యాప్సూల్ ఉంటుంది. ఈ రెండిట్లకి మధ్య దూరం 7400 కిలోమీటర్లు ఉండబోతుందట. సో అట్లాగనే గ్రావిటీ అసిస్ట్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది, గ్రావిటీ అసిస్ట్ మెన్యూర్. ఇది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే, భూమి కాస్త పెద్ద గ్రహం కదా, సో చంద్రుడు కాస్త చిన్న ఉపగ్రహం. సాధారణంగా ఈ రెండిట్ల మధ్యలో ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం ఉంచితే, ఈ రెండిటికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి కారణంగా మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆ గురుత్వాకర్షణ శక్తి చేత అది లాగబడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మధ్యలో ఒక ఆబ్జెక్ట్ని పెడితే అది భూమి వైపే ఎక్కువగా ప్రయాణిస్తుంది, ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి. సో ఇప్పుడు ఇట్లా చంద్రుడి వరకు వెళ్తుంది, తర్వాత చంద్రుడి తాలూకా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇలా తిరుగుతుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి తాలూకా గురుత్వాకర్షణ శక్తి వల్ల మళ్ళీ భూమి వైపు ప్రయాణిస్తుంది. దీన్నే గ్రావిటీ అసిస్ట్ మెన్యూర్, గ్రావిటీని ఉపయోగించి ఆ మెన్యూర్స్ చేసేటటువంటి ఒక పరిస్థితి. సో గ్రావిటీ, ఆర్బిటల్ మోషన్ ఇవన్నీ వాడతారు. సో ఇవన్నిటినీ కూడా చాలా అక్యురేట్గా, పిన్ పాయింట్గా, ప్రిసైజ్గా క్యాలిక్యులేట్ చేసి దీని యొక్క పాత్ని వీళ్ళు నిర్ధారించారట. సో ఇదేంటంటే మెయిన్ ఇంజన్స్ లేకుండానే, ఈ యొక్క క్యాప్సూల్ అనేటటువంటిది మెయిన్ ఇంజన్స్ లేకుండానే కేవలం భూమి తాలూకా గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని ఇది తిరిగి వస్తుంది. అంటే మానవాళి యొక్క మేధస్సుకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే సాధారణంగా స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మన రోడ్డు మీద ట్రావెల్ చేసినట్టు ఉండదు. స్పేస్లో ఒక చిన్న తప్పిదం, అంటే ఒక సెకండ్లో దాదాపుగా 1 సెకండ్లో 10 లక్షల వంతు చిన్న చేంజ్ వచ్చినా కూడా ఎక్కడికో మాయమైపోతాం. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పిన్ పాయింట్ డిఫరెన్స్ కూడా లేకుండా రకరకాల క్యాలిక్యులేషన్స్ చేసి ఈ గురుత్వాకర్షణ శక్తిని వాడుకుంటూ మళ్ళా భూమి మీదకి ఈ 4 శాస్త్రవేత్తల్ని, ఆస్ట్రోనాట్స్ని తీసుకొచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మిషన్ ఇది. సో అయితే లాంచ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది కూడా ఇక్కడ స్పేస్ లాంచ్ సిస్టమ్ని వాడతారు. పవర్ఫుల్ రాకెట్ని ఇప్పటివరకు బిల్డ్ చేయలేదంటే అలాంటి రాకెట్ని వాడుతున్నారు. 8.8 మిలియన్ పౌండ్ల థ్రస్ట్ వస్తుంది, అంటే చాలా ఎక్కువ. అది మన గురుత్వాకర్షణ శక్తిని దాటి వెళ్ళిపోవడానికి. సాధారణంగా ఇందులో 1/1 వంతు కూడా మనం వాడే కార్లలో వీటిల్లో ఉండదు. అంటే గతంలో కూడా పంపించారు, దానికన్నా కూడా 15% పవర్ఫుల్ ఇది. సాటర్న్ 5 అని గతంలో పంపించారు, దానికన్నా కూడా పవర్ఫుల్ ఇంజన్ని నాసా తయారు చేసింది. సో అలాగే అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్, అంటే ఇందులో లేజర్ కమ్యూనికేషన్స్ ఏవో ఉన్నాయట, అలాగే ఇన్ఫ్రారెడ్ లేజర్స్, డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ కూడా 260 MBPSతో ఈ యొక్క డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. 4K వీడియో స్ట్రీమింగ్ ఉంటుంది. దీని కారణంగా ఈ యొక్క చంద్రుడి యొక్క అద్భుతమైన 4K వీడియోస్ అనేటటువంటివి కూడా మనకి రాబోతున్నాయి, అతి దగ్గరగా తీసినటువంటి 4K వీడియోస్. సో అలాగనే బయోలాజికల్ రీసెర్చ్ కూడా ఇందులో వర్చువల్ ఆస్ట్రోనాట్ టిష్యూ ఎనలాగ్ రెస్పాన్స్ అని అవతార్ ఎక్స్పెరిమెంట్ అని ఉంటుందట. సో దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి చంద్రుడి మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశోధిస్తారు. అట్లాగనే ఆర్గాన్ ఆన్ ఏ చిప్ టెక్నాలజీ ఏదో ఉంటుందట. అలాగే డీప్ స్పేస్ రేడియేషన్, ఎంత రేడియేషన్ ఉంది, మైక్రోగ్రావిటీ ఎట్లా ఉన్నాయి,
సో అక్కడ ఉండేటటువంటి కణాల్లో అంటే మనుషుల తాలూకా ఆ నలుగురు ఆస్ట్రోనాట్స్లో ఆ మైక్రో గ్రావిటీ కారణంగా వాళ్ళ తాలూకా బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా అక్కడ రీసెర్చ్ అనేటటువంటి చేస్తారు. అలాగనే ప్రపంచంలో కొలాబరేషన్ కూడా క్యూబ్శాట్స్ ఫ్రమ్ మల్టిపుల్ కంట్రీస్, చాలా కంట్రీస్ నుంచి క్యూబ్శాట్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నారు. జర్మనీ, అర్జెంటీనా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా. సో ఇక్కడ ఏంటంటే రేడియేషన్ షీల్డింగ్ అంటే ఎంతవరకు మళ్ళీ ఆ క్యాప్సూల్ భూమి మీదకి ఎంటర్ అయ్యేటప్పటికి ఎంత రేడియేషన్ ఆపగలదు, స్పేస్ వెదర్కి సంబంధించి, లూనార్ రోవర్కి సంబంధించి కాంపోనెంట్స్ కానీ ఇట్లాంటి అనేక అంశాల మీద ఫోకస్ అనేటటువంటి చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇట్లాంటి మిషన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా సోవియట్ యూనియన్ 1966లో లూనా 9 అని పంపించింది. ఇది ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ చాలా సాఫ్ట్గా మూన్ మీద ల్యాండ్ అయిందనమాట. అంటే బేసికల్గా మూన్ మీద కూడా ఒక ఆబ్జెక్ట్ని ల్యాండ్ చేయొచ్చు అని మొట్టమొదటిసారి కనిపెట్టినటువంటి దేశం సోవియట్ యూనియన్. సో అంటే లూనార్ స్పేస్ మీద కూడా ఒక సాలిడ్ ఎంట్రీ అనేటటువంటి దాన్ని ఒక వెహికల్ని అక్కడికి తీసుకెళ్లారు. అలాగనే సర్వేయర్ 1 అని చెప్పి వీళ్ళు చేశారు కాబట్టి వెంటనే అమెరికా కూడా చేసింది. అమెరికా ఫస్ట్ సక్సెస్ఫుల్ రోబోటిక్ ల్యాండింగ్ ఇది. ఇక్కడ 11,000 ఫోటోలు తీసుకున్నారు లూనార్ చంద్రుడి తాలూకా సాయిల్ టెంపరేచర్కి సంబంధించి, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ విజిట్స్ కోసం. అలాగే 1969లో ఎవ్రీవన్ నోస్ దట్ అపోలో 11 అని యుఎస్ఏ పంపించింది. ఫస్ట్ టైం మనుషుల్ని ఈ యొక్క మూన్ మీదకి పంపించింది. ఇప్పటికీ కూడా దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అలాగే బజ్ ఆల్డ్రిన్ వీళ్ళు చంద్రుడి తాలూకా ఉపరితలం పైన నడిచారు. అక్కడ నుంచి కొన్ని శాంపిల్స్ కూడా తెచ్చారు. అవన్నీ అబద్ధాలను కూడా చెప్తూ ఉంటారు. లూనా 16 మళ్ళీ యుఎస్ఎస్ఆర్ పంపింది, రోబోటిక్ మిషన్ని పంపింది. ఫస్ట్ టైం ఆటోమేటెడ్ స్పేస్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేసింది. అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ని డ్రిల్లింగ్ కూడా చేసింది. తర్వాత మళ్ళీ ఆ డ్రిల్ చేసినటువంటి నమూనాలను భూమి మీద కూడా తీసుకొచ్చారు. తర్వాత అపోలో 17 యుఎస్ఏ మళ్ళీ ఫైనల్ అపోలో మిషన్ ఇది ఆ పర్టికులర్ ఎరాలో. ఆ రోజు ఎట్లా అయితేనే అపోలోను పంపారో ఇప్పుడు ఆర్టెమిస్. ఈ ఆర్టెమిస్లో ఇంకా చాలా చేస్తారు. ఆర్టెమిస్ 1 చేశారు, ఇప్పుడు 2 చేస్తున్నారు. సో ఇక్కడ కూడా లాంగెస్ట్ మూన్ వాక్స్ అలాగే మోస్ట్ జియోలాజికల్ శాంపిల్స్ని తీసుకొచ్చారు. అక్కడ ఆరెంజ్ సాయిల్ అని యూనిక్గా ఉందట ఆ ల్యాండింగ్ సైట్ దగ్గర. దాన్ని కూడా పట్టుకొచ్చేటటువంటి దాన్ని కూడా డిస్కవరీ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ 1976లో. అంటే మనకి సాధారణంగా జరిగింది ఏంటంటే అమెరికా, సోవియట్ యూనియన్ చంద్రుడి మీదకి పంపేటటువంటి ఈ ఉపగ్రహాలకు సంబంధించి చాలాసార్లు పోటీ పడ్డాయి. వాళ్ళు ఒకటి పంపిస్తే వీళ్ళు ఒకటి పంపిస్తే వాళ్ళు, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు పోటీ పడ్డారు. సో దీనికి సంబంధించి సోవియట్ ఎరాలో కూడా లాస్ట్ మిషన్ ఒకటి పంపించారు. 2 మీటర్లు డ్రిల్లింగ్ కూడా చేశారు. అక్కడ సాయిల్ శాంపుల్ని కూడా తీసుకొచ్చారు. మూన్ మీద వాటర్ ఎవిడెన్స్ని కూడా గుర్తించారు. సో మోడర్న్ ఎరాలో కూడా మనం చూసుకుంటే చాంగే 3 చైనా పంపించింది ఫస్ట్ లూనార్ ల్యాండింగ్. ఇక్కడ యుతు రోవర్ అని ఒక రోవర్ని పంపించింది. అలాగే కొన్ని ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ కూడా చేసింది ఈ యొక్క రోవర్తో. అలాగే చాంగే 4 ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ మూన్ ఫార్ సైడ్. అంటే మనలాగా దక్షిణ ధ్రువం దగ్గర దిగలేదు కానీ వేరొక చోట అయితే దింపారు. సో అక్కడ కూడా ఒక రిలే శాటిలైట్ని కొన్ని కమ్యూనికేషన్స్ కోసం చేసి డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ని దింపారు. ఇండియా కూడా చంద్రయాన్ 3 హిస్టోరిక్ అచీవ్మెంట్. ఫస్ట్ నేషన్ సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ దగ్గర దిగినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం. ఇక్కడ కూడా ప్రజ్ఞాన్ రోవర్ని తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆ సాయిల్ని ప్రాపర్టీస్ని కూడా స్టడీ చేయడానికి. దాని తర్వాత స్లిమ్ అని జపాన్ మూన్ స్నైఫర్ అని ఒకదాన్ని తీసుకెళ్ళింది. ఇదేంటంటే హై ప్రెసిషన్ ల్యాండింగ్ టెక్నాలజీని 100 మీటర్స్లో టచ్ డౌన్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి చేశారు అక్కడ. అయితే అక్కడ ఇంజన్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా లాస్ట్లో వాళ్ళు దించగలిగారు. అది జపాన్ తాలూకా టెక్నాలజీ. సో అలాగనే IM-1 ఒడేషియస్ 2024లో యుఎస్ఏ ప్రైవేట్ సంస్థ ఒకటి చేసింది. ఫస్ట్ సక్సెస్ఫుల్ ల్యాండింగ్ ఒక కమర్షియల్ కంపెనీ. అయితే మళ్ళా ఫస్ట్ అమెరికన్ రిటర్న్ టు ద సర్ఫేస్ ఇన్ 50 years. అంటే అమెరికా 1976లో ఆపేసింది కదా, తర్వాత మళ్ళీ అమెరికా నుంచి వెళ్ళినటువంటి ఏకైక ఉపగ్రహం. తర్వాత చాంగే 6 మళ్ళీ చైనా చేసింది. వరల్డ్ ఫస్ట్ మిషన్ ఏంటంటే సౌత్ పోల్ దగ్గర ఐటెకెన్ బేసిన్ అని ఒకటి ఉంది, అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ యూనిక్ శాంపిల్ని రిటర్న్ కూడా తీసుకొచ్చింది. దాని కారణంగా ఈ యొక్క చంద్రుడి తాలూకా గత చరిత్రలు ఏవైతే ఉన్నాయో దీన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. సో ఇలా రకరకాల ప్రయోగాలు అనేటటువంటివి జరిగాయి. ఈవెన్ భారతదేశం కూడా మళ్ళీ చంద్రయాన్ కూడా చేస్తుంది ఆబ్వియస్గా. సో చంద్రయాన్ 4 కూడా సిద్ధం అవుతుందని అంటూ ఉంటారు. సో ఇలా భూమిని స్టడీ చేయడానికి అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. అలాగే ఇప్పుడు మరొక విషయం ఏంటంటే చంద్రుడిని స్టడీ చేయడానికి మూన్ మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రీసోర్సెస్ను కూడా భారతదేశం కాదు ఇంకా చాలా దేశాలు కనిపెట్టాలనేటటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే
చంద్రుడి మీద కనుక మనకి పెట్రోల్ దొరికినా, డైమండ్స్ దొరికినా, బంగారం దొరికినా, ప్లాటినం దొరికినా, లేదా భూమి మీద ఎగ్జిస్ట్ అవ్వలేనటువంటి ఏవైనా కొన్ని మెటల్స్ దొరికినా ఎంత అద్భుతం భూమికి ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి. సో కాబట్టి ఈ రకంగా మనము రకరకాల రీసోర్సెస్ కోసం కావచ్చు, ఫ్యూచర్లో మానవాళి భూమి మీద బతకలేకపోతే చంద్రుడి మీద బతకడానికి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి అంశాల కోసం మూడ్ని మనం ఎప్పటి నుంచో పరిశోధిస్తున్నాం. సో చంద్రుడు తాలూకా పరిశోధనలో భారతదేశం కూడా భాగస్వామి అవ్వడం చాలా అద్భుతమైనటువంటి విషయం. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగనే గతంలో ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్ కాదు, ఇది నేనే ఇచ్చాను. సో దీన్ని 200 పదాల్లో రాయండి. ఇది ఆర్టమిస్ 2 మిషన్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.